ప్రారంభం ఇద్దరు హేమహేమీల మధ్య గొడవలు రేపింది. అదే సినిమా విడుదలైన తర్వాత ఆ ఇద్దరిని మళ్లీ దగ్గరకు చేర్చింది. ఓ విప్లవ వీరుడి కథతో వచ్చిన సినిమా తెలుగు సినిమా తెరపై చెరగని చరిత్ర సృష్టించింది. ఆ సినిమా ఒక నటుణ్ణి నటశేఖరుణ్ణి చేసింది. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా నిలబెట్టింది. ఒకే ఒక్క సినిమా జాతీయ స్థాయిలో మహాకవి శ్రీశ్రీకి అవార్డు తెచ్చిపెట్టింది. 5 దశాబ్దాలు గడిచినా ఇంకా ఆ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో ప్రత్యేక అధ్యయనాన్ని సృష్టించుకున్న అల్లూరి సీతారామరాజుని చలనచిత్ర రూపంలో ప్రత్యేకంగా ప్రజల హృదయాల్లో ప్రతిష్ఠించింది ఈ సినిమా. అవును, అల్లూరి సీతారామరాజు విప్లవాగ్ని. బ్రిటిష్ వారి గుండెల్లో మంటలు రేపి స్వాతంత్ర పోరాటంలో జీవితాన్ని త్యాగం చేసిన వీరుడు. ఆ మహావీరుని కథకు దృశ్య రూపమిస్తూ కృష్ణ తెలుగు ప్రేక్షకులకు ఇచ్చిన అపురూపమైన కానుక అల్లూరి సీతారామరాజు. అల్లూరి అంటే ఇలానే ఉంటాడు అనేలా ఆహార్యం, బ్రిటిష్ పాలకులను ఇదే విధంగా ఎదిరించాడు అని చూపించిన అల్లూరి సాహసం, సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడి మధ్యలో విప్లవాగ్ని సృష్టించిన మాటలు, వినగానే విప్లవ శంఖం పూరించాలనేంత ఊపు తెచ్చిన పాటలు. ఒకటేమిటి, అల్లూరి సీతారామరాజు సినిమా అంతా ఎక్కడా పేరు పెట్టని అద్భుత నైపుణ్యం కనిపిస్తుంది. ఈ సినిమా విడుదలై సరిగ్గా 50 ఏళ్లు అయింది. 1974లో మే 1న ఈ సినిమా రిలీజ్ అయింది. అల్లూరి సీతారామరాజు సినిమా చేయాలని ఎన్టీఆర్ కోరిక. అయితే ఎన్టీఆర్, కృష్ణ కలిసి నటించిన దేవుడు చేసిన మనుషులు సినిమా శతదినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలో అల్లూరి సీతారామరాజు సినిమా తాను చేస్తున్నట్లు ప్రకటించారు హీరో కృష్ణ. ఎన్టీఆర్ తాను చేయాలనుకుంటున్న పాత్ర అది అని చెబుతూ ఈ సినిమా చేయవద్దని కృష్ణను కోరారు. కానీ కృష్ణ వెనక్కి తగ్గలేదు. సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. దీంతో ఎన్టీఆర్కి కోపం వచ్చింది. కృష్ణ, ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగింది. ఇది కృష్ణకు 100వ సినిమా. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించారు. తెలుగులో మొట్టమొదటి సినిమా స్కోప్ టెక్నాలజీతో వచ్చిన మూవీ ఇది. ఈ సినిమా విడుదల తర్వాత కృష్ణపై ఎంతో కోపం తెచ్చుకున్న ఎన్టీఆర్ స్వయంగా అభినందనలు తెలిపారు. కృష్ణను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సినిమాలో ముఖ్యమైన అగ్గిరాజు పాత్రకు ముందు ఎస్వీఆర్ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన అందుబాటులో లేకపోవడంతో బాలయ్యతో ఆ పాత్ర వేయించారు. సినిమాలో బాలయ్య నటన అందరితోనూ చప్పట్లు కొట్టించింది. ఇక గంటం దొరక గుమ్మడి, బ్రిటిషర్ల తొత్తులుగా అల్లు రామలింగయ్య, సాక్షి రంగారావు, పిళ్ళైగా కేవి చలం, మల్లు దొరగా ప్రభాకర్ రెడ్డి, పడాల్గా కాంతారావు, ఎస్ఐగా రాజాబాబు ఎవరికి వారు ఈ సినిమాలోని పాత్రల కోసమే నటులయ్యారా అనే విధంగా చేశారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో కృష్ణ ఒకవైపు ఆయన్ను పట్టుకోవాలి లేదా కాల్చి చంపాలని చూసి బ్రిటిష్ అధికారి రూథర్ఫర్డ్ పాత్రలో మరోవైపు కొంగర జగ్గయ్య. ఈయన చేసిన మ్యాజిక్ అంతా ఇంత కాదు. సినిమా చూసేవారు నిజంగా సీతారామరాజు రూథర్ఫర్డ్ ఎదురెదురుగా ఉన్నారా అనేంతలాగా మాయ చేశాడు జగ్గయ్య. తనదైన డైలాగ్ డెలివరీతో రూథర్ఫర్డ్ పాత్రకి జీవం పోశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు, మరెన్నో సంచలనాలు అల్లూరి సీతారామరాజు సినిమాలో ఉన్నాయి. అల్లూరి జీవితాన్ని ప్రజల ముందు స్వచ్ఛంగా పరిచింది ఈ సినిమా. అడుగడుగున కృష్ణ తపన కనపడుతుంది ఈ సినిమాలో. అంతెందుకు, ఇప్పటి వరకు చాలా మంది నటులు అల్లూరి పాత్రలో కొన్ని సినిమాల్లో కనిపించారు. కానీ ఈ సినిమా కథతో మళ్ళీ ఎవరు సినిమా తీయడానికి సాహసించలేదు. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు అనగానే కృష్ణ మాత్రమే గుర్తుకొచ్చేలా చేసింది ఈ సినిమా. భరతమాత బానిస సంఖ్యలను తెంచడం కోసం తనదైన విప్లవ బాటలో సాగి బ్రిటిషర్లకు కంటి మీద నిద్ర లేకుండా చేసిన మహనీయుడు అల్లూరి సీతారామరాజుకు అపూర్వ నీరాజనం ఈ సినిమా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.